జిందాల్ని హత్య చేయటానికి, విద్యాసాగర్ని హత్య చేయటానికి, మా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి, సజ్జల రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి కనుక ఏదన్నా పురికలిపితే మరి అరెస్ట్ చేసినప్పుడు చెప్పాలి కదండి. చెప్పాల్సిన బాధ్యత లేదండి పోలీసు అధికారులకి. నిన్న అమ్మాయి చెప్తున్న విషయాలు మీరు ఇందాక మీరు మీ ప్రాథమిక వాక్యాల్లో మాట అన్నారు. ఇది పెట్టుబడులు మరొకటి కాదండి. జిందాల్ గారు తన పరువు కాపాడుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని శరణ కోరాడు అప్పుడు ముఖ్యమంత్రిని. ఆ మేరకు ప్రధాన సలహాదారు కూడా సజ్జల గారికి పని పురమాయించారు. సజ్జల గారు 2 పోలీస్ ఆఫీసర్లకు పురమాయించాడు. అక్కడ కేసు విత్డ్రా కావాలి కాబట్టి ఇక్కడ కేసు పెట్టి ఇక్కడే కొండపల్లి కింద టాప్ హిల్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బంగ్లాలో 42 రోజులు పవన్ గారు 42 రోజులు 42 డేస్ బంధించి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి జైలుకు పంపి వాళ్ళే బెయిల్ ఇచ్చి, అయినా పవన్ గారు ఇంత చర్చోపచర్చలు దేనికి? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజాయితీగా ఈ విధమైన పద్ధతిలో ప్రవర్తించారు, కేసులు పెట్టారంటే మీరు నమ్ముతారా? అదే ఇక్కడ నాకు డౌట్ వచ్చేది అదే. అంటే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి మనము. బాలకోటే గారు కొన్ని విషయాలు పబ్లిక్ కూడా తెలియాలి. ఏంటంటే సజ్జన్ జిందాల్ చాలా పెద్ద ఫ్యామిలీ. దాదాపు 1970 నుంచి కూడా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. 80 నుంచి బాగా పురోగమించారు వ్యాపారంలో. ఈ జిందాల్ స్టీల్స్ అని, జిందాల్ ఇంకోటని మొత్తానికి ఇప్పుడు JSW జిందాల్ సౌత్ వెస్ట్ అన్న దానికి ఈయన చైర్మన్గా ఉన్నాడు. 7.68 బిలియన్ US డాలర్లు వాళ్ళ నెట్వర్త్ మొత్తం అంతా కూడా. భారతదేశంలో ఒకానొక కుబేరుడు. వాళ్ళ తమ్ముడు నవీన్ జిందాల్ మాజీ కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ, మొన్న గెలిచాడు 2024 ఎన్నికల్లో కురుక్షేత్రం నుంచి గెలిచాడు. అంతకుముందే రాజకీయంగా చాలా పెద్ద పలుకుబడి కూడా ఉండింది. ఇంకా అనేక దానికి సంబంధించి ఇద్దరు పెద్ద కంపెనీలకు చైర్మన్లుగా ఉన్నారు. ఇంత అయింది. అధికార గణం రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు కూడా వీళ్ళకి సన్నిహితులు, మిత్రులే. డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వీళ్ళ కోసం చూస్తూ ఉంటాయి. ముంబైలో వాళ్ళకి వచ్చినటువంటి కేసు ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. ఇక్కడ జిందాల్కి సంబంధించిన కేసులో మాత్రమేనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది? గతంలో అంటే ఈ కేసు విషయాలు తీసుకురావచ్చు లేదో తర్వాత లాయర్ గారు చెప్తారు. నటుడు షారూక్ ఖాన్ గారి కుమారుడు డ్రగ్స్ ఏవో దొరికాయి అన్నటువంటి దాంట్లో ముంబై పోలీసులే మొత్తం అంతా అక్కడ నెరవేర్చారు. మరి అప్పుడు ఇది ఏపీ పోలీసులు ఎందుకు వెళ్ళలేదు? పవన్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి లేదా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో దీన్ని విచారణ చేస్తే దీని ఆకులు, వేళ్ళు, కాండము, మొదలు ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది. నేను ఒక మాట చెప్తున్నా మీ మాటకి. ఇది పెట్టుబడుల వ్యవహారము, జిందాల్ వ్యవహారం కాదండి. ఈరోజు చర్చ చట్టబద్ధమైన పరిపాలన చేయాల్సిన పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ఒక అమాయకురాల్ని తీసుకువచ్చి జైలుకు పంపి IPS పరువులు తీసేశారు. IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త JPS అంటే జగన్ పర్సనల్ సర్వీస్ గా పనిచేశారనేదే ఆరోపణ. ఇందులో ఇంత పోలీసులో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజున చర్చ మనం కూడా మాట్లాడుతున్నాం. ఇది పెట్టుబడులు, ముడుపులకు సంబంధించి. కాకపోతే ఏంటంటే ఈ కేసులో భారీ ఎత్తున కోట్ల రూపాయల ముడుపులు అంది ఉంటాయి. అంటే నిందారోపణ ఎంతంగా చేయొచ్చు. ఈ రోజున నేను అంటాను ఈ కేసులో నిందారోపణ కాదు బాలకోటే గారు, నిందారోపణ కాదు. బేసిక్ గా ఏమైపోతుందంటే ఒక మహిళకి సంబంధించి వ్యక్తిత్వ హననం జరుగుతుంది. ఆ మహిళ ఒక బాధితురాలి కింద బయటకు వచ్చింది. పవన్ గారు 3 మాటలు చెప్తానండి. ఆ అమ్మాయి బాధితురాలు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి అండగా ఉండాలి. మీరు ఉండాలి, నేను ఉండాలి, మీడియా ఉండాలి, పౌర సమాజం ఉండాలి, పార్టీలు ఉండాలి, మహిళలు ఉండాలి. 2, ఈ కేసులు శోధించాలి. నేరగాలు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళని CPI నారాయణ చెప్పినట్టుగా అవసరం వస్తే గుడ్డలే పదీసి ఊరేగించాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. జరిగినప్పుడు తీసుకున్న ల్యాండ్ మార్క్ లా ఉండాలి. అంటే ల్యాండ్ మార్క్ లాగా అంటే సందేశం ఇవ్వాలి. అలా చేస్తే IPS లో కూడా ఒక క్రమశిక్షణ వస్తుంది. రైట్. జగదీష్ గారు, అదే ఇందాక అడిగినటువంటి ప్రశ్న అంటే బాంబే పోలీసులు చేయాల్సినటువంటి